దేశభక్తికి గుడి బడి కాదేది అనర్హమంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వాసులు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వాడవాడల మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడుతుంది. ప్రతి ఒక్కరూ పండుగల 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. నర్సాపురం రాయపేటలోని పంతలో ముసలమ్మ ఆలయం వారు ఆలయానికి 210 అడుగుల మువ్వన్నెల జెండాతో అలంకరించి తమ దేశభక్తిని చాటుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మామిడి కుదురులో NH 216 పై ముందస్తు సమాచారంతో పోలీసులు 30 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని మిల్లులో రీసైక్లింగ్ చేసి గుంటూరు నుంచి లారీ ద్వారా కాకినాడ పోర్టుకు తరలిస్తున్న 8 లక్షల రూపాయల విలువ చేసే 30 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కర్ణాటక మాండ్యా నుంచి భయానక వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఓ తల్లి సమయ స్ఫూర్తితో భారీ విషసర్పం కాటు నుంచి బిడ్డను రక్షించుకుంది. రెప్పపాటులో ఆ బిడ్డకు ఘోర ప్రమాదమే తప్పింది. ఆ తల్లి బిడ్డలు ఇద్దరు ఇంటి నుంచి బయటకు వస్తున్న టైంలో ఈ ఘటన జరిగి ఉంటుందని స్పష్టం అవుతుంది. ఇంటి బయట మెట్ల కింద నుంచి పాము వెళ్తుంది. ఆ సమయంలో పామును గమనించకుండా ఆ చిన్నారి కిందకు కాలు వేయబోయాడు. అంతలో ఆ తల్లి చూపించిన తెగువ సమయ స్ఫూర్తిని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు పలువురు నెటిజన్లు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో 1500 అడుగుల జాతీయ జెండాతో 10,000 మందితో నర్సీపట్నం నిర్వహించిన జాతీయ సమైక్యత ర్యాలీ విజయవంతమైంది. ఉదయం 8 గంటలకు నర్సీపట్నం CBM కాంపౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పోలీస్ స్టేషన్ మీదుగా అబీద్ సెంటర్, సబ్ కలెక్టర్ కార్యాలయం మీదుగా పెద్ద కోడేపల్లి వద్దకు చేరింది. భారత్ మాతకి జై అనే నినాదంతో పట్టణం హోరెత్తింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నూతన నిర్మాణాలకి ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయం నందు నూతనంగా నిర్మించిన స్మార ఆగమ పాఠశాల, రత్నగిరి డార్మిటరీ, నక్షత్రవనం, ప్రసాదం కౌంటర్ డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కోట్టు సత్యనారాయణ, మంత్రి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ వంగ గీత ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన ఊరందూరు గ్రామంలో వెలిసి ఉన్న నీలకంఠేశ్వర సమేత అన్నపూర్ణదేవి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నీలకంఠేశ్వర స్వామి అన్నపూర్ణదేవి కళ్యాణ మండపానికి స్వామి అమ్మవారి కొలువు తీర్చి వేద పండితులతో వేద మంత్రాలు మధ్య కులస్థాపన, గణపతి పూజ చేసి హారతి సమర్పించారు. స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక పేదవాడికి పట్టడన్నం పెట్టాలన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని మాజీ మంత్రులు ఆలపాటి రాజు, నక్క ఆనందబాబు అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ ఏర్పాట్లు చేసి పేదవారికి 5 రూపాయల భోజనాన్ని పంపిణీ చేశారన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్షపూర్తంగా వ్యవహరించి అన్న క్యాంటీన్లు ఎత్తివేయడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా JNTUను ముట్టడించేందుకు TNSF నాయకులు యత్నించారు. JNTU గేట్ల పైకి యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు TNSF ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన JNTU సూపరింటెండెంట్ MD నాగభూషణం పట్ల కక్ష సాధింపు ధోరణికి నిరసనగా బీసీ ఛాంబర్ ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవాపురం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోదేశి నరేంద్రబాబు చివెంల మండల గుంజులూరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. నరేంద్రబాబు కుటుంబం సూర్యాపేటలోని శ్రీనగర్ లో నివాసం ఉంటుంది. ఆయన భార్య ధనలక్ష్మి పెన్పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గత గురువారం నరేంద్రబాబు ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ జిల్లా శంకవరం మండలం కతిపూడి గ్రామానికి చెందిన మణి 7 నెలల క్రితం ప్రమాదంలో మృతి చెందింది. ఆమె వివాహితురాలు, భర్త, 2 పిల్లలు ఉన్నారు. అకస్మాత్తుగా ఆమె మృతి చెందడంతో కుంగిపోయిన అన్న శివ, తమ్ముడు రాజా, అక్క వరలక్ష్మిలకు ఓ ఆలోచన వచ్చింది. చనిపోయిన మణి విగ్రహాన్ని తయారు చేయించారు. గ్రామస్తులంతా ర్యాలీ చేసి పండుగ చేశారు. అక్క వరలక్ష్మిచే రాఖీ కట్టించుకోవడమే కాకుండా ఆమె ద్వారా మరో సోదరి ప్రతిమ రూపంతో రాఖీ కట్టించుకున్నారు. ప్రతి ఏటా విగ్రహం దగ్గర రాఖీ వేడుకలు చేస్తామన్నారు మృతురాలు మణి సోదరులు. చేపల వేటకు వెళ్లిన యువకుడు గల్లంతవగా రక్షించే క్రమంలో మరో 2 గజ ఈతగాళ్లు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో నెలకొండపల్లి మండలం సుద్దేపల్లిలో చోటు చేసుకుంది. యువకుడు చేపల వేట కోసం పాలేరు నదిలోకి దిగి గల్లంతయ్యాడు. అతను రక్షించేందుకు వెళ్లిన 2 గజ ఈతగాళ్లు కూడా కనిపించకుండా పోయారు. శుక్రవారం ఉదయం పాలేరు నదిలో గాలింపు చేపట్టిన పోలీసులు, సహాయ సిబ్బంది 3 మృతదేహాలను వెలికి తీశారు. మృతులను రంజిత్, వెంకటేశ్వర్లు, ప్రదీప్ గా గుర్తించారు. హైదరాబాద్ చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ మహిళను ఒంటరి చేసి కొడుకు ఇల్లు, ఆస్తి మొత్తం తీసుకున్నాడని వృద్ధ మహిళ కూతురు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన తల్లికి తినడానికి తిండి కూడా లేకుండా పస్తులుంటున్నట్లు తెలిపారు. తండ్రి సంపాదించిన ఇల్లు కూడా అమ్మడంతో ఉండడానికి ఇబ్బందిగా ఉందని వృద్ధ మహిళ రోడించారు. అధికారులు స్పందించి తన తల్లికి న్యాయం చేయాలని కూతురు కోరుకుంటోంది. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎదుట జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పరామర్శించారు. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొని పుట్టపర్తికి చెందిన వెంకటేష్ అనే యువకుడు మృతి చెందగా స్పందించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల నిర్వహణ కోసం 10,000 ఆర్థిక సహాయం చేశారు.
సిరిసిల్ల టౌన్ గాంధీ సెంటర్ లో నెమలి ప్రత్యక్షమైంది. ఓ హోటల్ పై నుంచి నెమలి కిందికి దూకింది. ఇంతలో అక్కడ టీ తాగుతున్న స్థానికులు దాన్ని పట్టుకొని ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. వారు స్పందించకపోవడంతో ఫారెస్ట్ ఆఫీస్ కు వెళ్లి నెమలిని అప్పగించారు. నందికొట్కూరు మిడుతూరు మండలం విపనగంట్ల గ్రామ సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న ఒకరు మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 ద్వారా కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జాతిరత్నాలు సినిమా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్లో ఏర్పాటు చేసిన అంబికా షాపింగ్ మాల్ ఫరియా అబ్దుల్లా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది. అంబికా షాపింగ్ మాల్ అధినేతలు శివ వెంకటరత్నంలో ఫరియా అబ్దుల్లాకి ఘన స్వాగతం పలికారు. 25,000 చదరపు అడుగుల స్థలంలో ఈ అంబికా షాపింగ్ మాల్ ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్, దర్శకులు బి గోపాల్ కోదండరామిరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరుగుతుందని కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తన రాజకీయ అనంతరం మునుగోడులో ఎన్నో మార్పులు వస్తున్నాయనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజీనామా చేస్తే బీజేపీకి అమ్ముడుపోయానంటూ తనపై విషయ ప్రచారం చేస్తున్నారన్నారు. చండూరులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్ నారాయణపురం మండల కేంద్రాల్లో ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేశారు. రాత్రికి రాత్రి ఆటోలో పిరికి పందెల్లో వచ్చి అతికించిపోయారని ఆయన విమర్శించారు. ఇక సీఎం జగన్ కు వస్తున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేని టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుంది అని అన్నారు. ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్. ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్ అని అనంతరం ఎస్పీ వెల్లడించారని, ఐటీడీపీ అనే గ్రూప్ లో ఈ మార్ఫింగ్ వీడియో అప్లోడ్ చేశారని అన్నారు. అద్దంకి దయాకర్ చిన్నపిల్లవాడు, ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేశా, చర్యలపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పడం శుభ పరిణామం. రాజీనామా చేస్తే అభివృద్ధి అవుతుంది అంటే నేను రాజీనామా చేస్తా. మునుగోడు ఎన్నికలు సెమీఫైనల్ అన్నారు. నన్ను సంప్రదించకుండా కాంగ్రెస్ పెద్దలు కమిటీ వేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ ఫామ్ హౌస్ ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తాడు. ఆ నియోజకవర్గానికి అభివృద్ధి వరాలు కురిపిస్తారని వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో బీజేపీ శ్రేణులు ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు పాల్గొని జాతీయ జెండాను చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఇంటింటికి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ స్ఫూర్తిని రగిలించాలని విజ్ఞప్తి చేశారు. ఇక కన్న కొడుకు కోసం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తల్లిదండ్రులు ఆశ్రయించారు. తమ రెండవ కొడుకు 19 సంవత్సరాల అలెక్స్ ను 30 సంవత్సరాల మహిళ జ్యోతి ట్రాప్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కొడుకు తమ వద్దకు రాకుండా మహిళ జ్యోతి అడ్డుకుంటుందని ఫిర్యాదు చేశారు. తమ కొడుకును తమకు అప్పగించాలని మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన బాబురావు కిరణ్ కుమారి దంపతుల కొడుకు అలెక్స్ జూన్ 26న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అలెక్స్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. జ్యోతి తన కొడుకును ట్రాప్ చేసి తన నుండి దూరం చేసిందని ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషన్ వేడుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. హర్ ఘర్ పై తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై భారతీయ జెండా ఎగురవేయాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపుకు మద్దతుగా తమ సంస్థ సహకారం అందించుకున్న నిరుపేద కార్మికులమైన తాము దేశంపై ఉన్న ప్రేమతో ఒకటి కాదు 2 జెండాలు ఎగురవేయనున్నట్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్మికులు తెలిపారు. ఎర్రగడ్డలో జరిగిన ఎఫ్సిఐ కార్మికులు నిర్వహిస్తున్న కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకుడు కరీం మాట్లాడుతూ 180 మంది ఉద్యోగులకు సహకారం అందించి 250 పైచిలకు మంది ఉన్న కార్మికులకు తమ మేనేజ్మెంట్ ఏమాత్రం సహకరించట్లేదని కార్మికులమంతా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ఆగస్టు 15వ తేదీ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే విధంగా పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించాలని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రఫూక్ తెలిపారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలని విద్యార్థులు 4 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా నిజాంపేట మేయర్ కోలెన్ నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ వంశీకృష్ణ విద్యార్థులతో కలిసి నిజాంపేట హనుమాన్ దేవాలయంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు 75 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో మరియు ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల మైదానంలో పెద్ద ఎత్తున 3 రంగుల బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. జగిత్యాల జిల్లా డిప్యూటీ కలెక్టర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు మెట్పల్లి పట్టణం రేగుంట శ్రీ దుర్గాస్లం సంఘం, మఠంవాడ పెద్దమ్మ సంఘం, వాసవి సంఘం మహిళలు వజ్రోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుజాత, శ్రీదేవి, రాధా మరియు మున్సిపల్ ఆఫీసర్లు మధు, లక్ష్మణ్ వజ్రోత్సవ ర్యాలీని విజయవంతం చేశారు.
ఇక నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం మంగడిపేట వద్ద అక్కంపల్లి రిజర్వాయర్ లో ముగ్గురు ఫార్మసీ విద్యార్థులు గల్లంతయ్యారు. ఇందులో ఇద్దరు మృతదేహాలు వెలికి తీయగా మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకాష్, గణేష్, కృష్ణ విద్యార్థులు మృతి చెందారు. మొత్తం 8 మంది విద్యార్థులు సాగర్ చూసి వెళ్తూ ఇక్కడికి వచ్చి స్నానం చేద్దామని నీటిలోకి దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరంతా చినుకూరు బాలాజీ ఫార్మసీ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు పోలీసులు.